కామారెడ్డిలో బుధవారం కురిసిన అత్యంత భారీ వర్షంతో అయితే కామారెడ్డి వాసులు తల్లడిల్లిపోయారు. ముఖ్యంగా ఈ చెరువుకు సంబంధించి కూడా భారీ వరద రావడంతో అయితే జిఆర్ కాలనీ వాళ్ళు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇళ్లలోకి నీరు వచ్చే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు వచ్చింది. దీంతో అయితే ఇక్కడ ఉన్న రిఫ్రిజిరేటర్ కావచ్చు, కూలర్ కావచ్చు అన్నీ కూడా తడిసిపోయి వీళ్ళకున్న కార్లు కూడా కొట్టుకెళ్ళినట్లయితే బాధితులు చెప్తున్నారు. ఇప్పటికి కూడా చాలా ఇళ్లలో కూడా నీరు ఉంది. ఆ నీరును తరలించే ప్రయత్నం కూడా మనం ఫైర్ సిబ్బంది అయితే ఇస్తున్నాం. చూసుకోవచ్చు ఫైర్ ఇంజన్లు ఇక్కడ తీసుకొచ్చి అయితే ఇక్కడ ఎవరింట్లో అయితే నీరు ఉందో వాటిని మొత్తం క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫైర్ ఇంజన్ సంబంధించి కూడా మీకు పైపులు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇదన్నమాట ఫైర్ ఇంజన్ సంబంధించి ఇక్కడ వచ్చి ఇళ్లలో ఎక్కడ నీరు ఉందో అక్కడ మొత్తం నీరుని అయితే బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా బుధవారం రోజు దాదాపు ఒక 2 మీటర్ల హైట్లో ఇదంతా కూడా వాటర్ వచ్చినట్లయితే స్థానికులు చెప్తున్నారు. చాలా వరకు అంటే మనకు 2 రోజులు గడిచినప్పటికీ కూడా చాలా ఇళ్లలో అయితే నీరు ఉంది. ఈ నీరు క్లియర్ చేయడానికి అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఫైర్ సిబ్బంది వచ్చి అయితే ఇక్కడ నీరుని అయితే బయటకు పంపిస్తున్నాం. మనం చూస్తున్నాం కదా, వారి ఇళ్లలో మొత్తం నీరు పోయింది. వారంతా కూడా క్లియర్ చేసుకుంటున్నారు, ఇప్పుడే సాఫ్ చేసుకుంటున్నారు ఇంట్లను. ఎందుకంటే మొత్తం చెత్త చెదారం అంతా గలీజ్ మొత్తం ఇంట్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడికి రండి, మీకు అక్కడ వాటర్ బయటకు వస్తున్నాయి, అక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఫైర్ సిబ్బంది అయితే ఇక్కడ చీరుకొని ఆ మోటార్లు పెట్టి అయితే బయటికి వాటర్ను పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంట్లోకి వెళ్ళి అయితే వాటర్ను బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఆ రోజు ఏం జరిగింది, అసలు ఏంటి, ఆ ఇళ్లలోకి నీరు ఎంతవరకు వచ్చిందో ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని, అంత భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారమ్మా. ఆ రోజు ఎట్లా అమ్మ వర్షం ఎట్లా కొట్టింది, ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందమ్మా? నీళ్ళు 11 గంటలకే చాలా అయినాయి నాన్న నీళ్ళు. బుధవారం 11 గంటల వరకు బుధవారం 11 గంటలకు వచ్చింది. మేము దేవుని పెట్టుకోలేదు, ఏం లేక వినాయకుని పెట్టుకోవాలి. వినాయకుని కానీ వేయండి మా కొడుకులు వాళ్ళు వచ్చే వరకే నిండిపోయినాయి నీళ్ళు. కారు కూడా కింద పెట్టిండ్రు, కారు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మీరు ఏ ఫ్లోర్ దాకా? ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పైకి వెళ్ళిపోయినాం. మేము మీదనే ఉన్నాం మేము రాత్రి దాకా. జేసీపీ నేను పోలేదు, జార పట్టింది, మీదనే ఉన్నా నేను. మా కొడుకులు కూడా ఫుడ్ లేదేం లేదు, ఉపాసమే. మేము ఎప్పుడు గురువారం పొద్దున్న 11 గంటలకు మళ్ళీ నాకు దిగిన ఏ కాలేదు, నీళ్ళు పోతూనే ఉన్నాయి, మొక్కల మట్టి పోతున్నాయి, నీళ్ళు పోతున్నాయి బయట. ఎప్పుడు చూడలేదు మేము, 10 సంవత్సరాలు మేము కొనుక్కొని ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్. ఇప్పుడు తడిసినాయి ఏమన్నా మీకు? మస్తు బియ్యం తడిచినాయి, 2 క్వింటాల బియ్యం నాన్నాయి, టీవీ ఫ్రిడ్జ్ అన్ని నాన్నాయి, మంచాలు పరుపులు అన్ని నాన్నాయి, సోఫాలు గిట్లా అన్ని నాన్నాయి. ఏం అవకాశం లేదు. పిల్లల బ్యాగులు బుక్కులు అన్ని నాన్నాయి. గవర్నమెంట్ ఏమంటుండ్రు వాళ్ళు గిట్ల నచ్చుకుంటూ చూసుకుంటే పోతుర్రు, వాళ్ళు ఏమంటలేరు. అంటే మీరు ఇక్కడ చెరువు కింద ఉన్నట్టుంది ఇల్లు? ఏం లేదు, వెనకకెళ్ళి అక్కడికి వచ్చినాయట. తిమ్మకపల్లె చెరువు మునిగి తెగి ఇటు వచ్చినాయి. మాకు ఈ కాలనీకి ఎప్పుడు రాలేదు, అక్కడికి నుంచి వచ్చినాయి. ఎప్పుడు చూడలేదు. 50 సంవత్సరాలు నచ్చినాయంటే ఇప్పుడు వచ్చిందట, మాకు తెలియదు. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అంతా రాగడి బుర్జ జారుతుంది. జారుతుంది. అంటే మీరు ఇప్పుడు ఎప్పటిదాకా ఎట్లా అమ్మా ఫుడ్ ఏంది ఎట్లా? ఏం లేదు, ఒక తెలిసిన వాళ్ళ ఇళ్ళకి పోయి తిన్నాం అంతే. తెలిసిన ఇళ్ళకి పోయినాం, అన్ని మంచాలు బీరువాలు పరుపులు అన్ని ఖరాబ్ అయింది. చూసారు కదా, లక్షల సామాన్ అయితే మేము నష్టపోయినట్లయితే వీరు చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఇళ్లలో నీరు ఉంది, ఆ నీరును బయటకు పంపించే ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇదంతా కూడా రాగడి మట్టి, మనం చూసుకోవచ్చు చెరువులో ఎలాంటి మట్టి ఉంటుందో అలాంటి మట్టి కూడా ఇళ్లలోకి చేరుకుంది. దీంతో అయితే ఇళ్లలో ఇది రాగడి మట్టి వల్ల జారడం కూడా జరుగుతుంది. మనం చూసుకోవచ్చు బయటకంతా వాటర్ను పంపిస్తున్నారు. ఇదంతా కూడా మురికి వాటర్ లాగా అయితే ఉంది. ఆ రోజు తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. చాలా వరకు కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి కూడా సామాను మొత్తం కూడా తడిసిపోయింది. ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, అలాగే మనం చూసుకోవచ్చు ఏదైనా సామాను, తినే బియ్యం కావచ్చు, సోఫాలు కావచ్చు, బెడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ అన్నీ కూడా తడిసిపోయి. ఎందుకంటే సడన్గా వరద రావడం ఎవరు కూడా ఊహించలేదు. తమ ప్రాంతంలోకి వరద వస్తుందని చెప్పేసి కూడా ఎవరు ఊహించలేదు. ఈ నేపథ్యంలో అకస్మాత్ వరదతో అయితే వీళ్ళందరూ కూడా తల్లడిల్లినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీరందరూ కూడా నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా తమకు భరోసా కావాలి, తమకు నష్టపరిహారం చెల్లించాలని కూడా కొంతమంది బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే సంతుల్లో ఉన్న వాళ్ళు ఏం కాదు, కానీ రెంటుకున్న వారి పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది. మనం చూసుకొస్తే ఇందాక ఒక మహిళతో మాట్లాడడం కూడా జరిగింది. తాము రెంటుకుంటున్నాం, కాయ కష్టం చేసుకుని ఉంటున్నాం, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మా వస్తువులన్నీ తడిసిపోయాయి,
మొత్తం తినడానికి కూడా రైస్ లేకుండా అంటే తిండి కూడా లేకుండా పోయిందని చెప్పేసి కూడా బాధపడుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. మనం ఇక్కడ ఫైర్ సిబ్బంది వచ్చి అయితే మొత్తం వాటర్తో క్లీన్ చేసి అయితే వాటర్ను అక్కడ ఉన్న మురికి వాటర్ను బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా అంటే ఇంకా లోపల బురద ఉంటూనే ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఇంకా 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తానికి అయితే కామారెడ్డి జిఆర్ కాలనీలో అయితే బుధవారం రోజు కురిసిన అత్యంత భారీ వర్షానికి అయితే జిఆర్ కాలనీ వాసులు అయితే తరలిలేరు అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ చేరిందని అయితే వారు చెప్తున్నారు. సో వీరికి గవర్నమెంట్ నుంచి కూడా సాయం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు కురిసిన అత్యంత భారీ వర్షం అయితే కామారెడ్డి వాసులకు ఒక పీడకలగా మిగిలింది. ముఖ్యంగా జిఆర్ కాలనీ వాసులకు అయితే ఒక ఆందోళనకరమైన రోజుగా బుధవారం గడిచిపోయిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.